విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న సాయి నిరంజన్ కాలనీలో అనాధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్టియన్ చర్చిని ప్రభుత్వం నిషేధించాలని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి పూడి పెద్ద శర్మ కాలనీ అధ్యక్షుడు రంగదామ అల్వార్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా వీళ్ళిద్దరు పెందుర్తిలో మాట్లాడుతూ క్రిస్టియన్ చర్చి వల్ల ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా ఉందని, పెద్ద పెద్ద సౌండ్లతో ప్రతిరోజు కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఉండేలా ప్రార్థనలు చేయడం వల్ల కాలనీ వాసులు అందరూ నిరంతరం ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై విశాఖ జిల్లా కలెక్టర్ కు, పోలీస్ కమిషనర్ కు, పెందుర్తి తహసీల్దార్ సీఏలకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు. ఈ కాలనీలో అనాధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్టియన్ చర్చిను నిషేధించే వరకు కాలనీ వాసులందరూ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో కాలనీ వాసులు కాళిదాసు, సూర్యప్రకాష్, రేవతి, సుభాషిణి పాల్గొన్నారు. నా పేరు టీటీఆర్ ఆళ్వార్ అండి. నేను కాలనీ సాయి నిరంజన్ కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా చేస్తున్నాను. గతంలో కూడా నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఈ చర్చి గారికి సౌండ్ తగ్గించమంటే వెంటనే వాళ్ళ అమ్మాయిలతో వెళ్ళి SC/ST అట్రాసిటీ కేసు పెట్టి అలా గతంలో 6 మంది మీద పెట్టారు. పోలీసులు ఒక నెల రోజులు తిరిగారు. మమ్మల్ని చాలా మాకు ఉద్యోగస్తులం కాబట్టి దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. మేము చాలా భయపడి చాలా ఇబ్బంది పడ్డాము. అయినా సరే ఇతను గ్రహించుకుంటాడంటే గ్రహించుకోకుండా రోజు రోజుకి ఈ సౌండ్ పెంచుకుంటూ అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఇక్కడ ఒరిస్సా ఫ్యామిలీ ఉండేవారు, వాళ్ళు కూడా 3 ఫ్యామిలీస్ కలిసి, అంటే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఖాళీ చేశారు ఈ చర్చి. తర్వాత మా కోడలు, ఇద్దరు పిల్లలు కూడా ఈ సౌండ్ పొల్యూషన్ భరించలేక శ్రీహరిపురం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. దయవుంచి ఈ చర్చి లేకుండా తీసేసి మాకు ప్రశాంతమైన వాతావరణాన్ని, రాజ్యాంగంలో రాసిన ప్రకారంగా ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మేము అన్ని పన్నులు కట్టి, ఇంటి పన్ను, ప్లాన్ అప్రూవల్కి ట్యాక్సులు, వాటర్ ట్యాక్సులు అన్నీ కట్టి మేము అతను ఏం కట్టకుండా మా మీద ఈ సౌండ్ పెట్టేసి ఓపెన్ గోడలు లేని, కిటికీలు లేని, తలుపులు లేని దాంట్లో ఆయన రన్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కనీసం మానవ దృష్టితో కన్సిడర్ చేసి మీరు కూడా ఇప్పుడు వింటున్నారు కదా అంటున్నారు. ఈరోజే ప్రత్యేకంగా డోర్ కూడా తెచ్చారు. డోర్ పెట్టేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి 9:30 వరకు కూడా చేస్తున్నారు. మన పండగల రోజు అయితే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల పెట్టేస్తున్నారు.